ఎల్సెలా బుక్స్ వారి లెంట్ కాలపు ప్రత్యేక పాడ్కాస్ట్కు స్వాగతం. సరే, గ్రంథంలోనే మనల్ని చాలా ఆశ్చర్యపరిచే ఒక పోలిక గురించి ఇప్పుడు చూద్దాం. ఇది మనకి యోహాను సువార్తలో కనిపిస్తుంది. అసలు మొదటిసారి విన్నప్పుడు ఇది నమ్మశక్యంగా అనిపించదు. అవును, ఈ పోలిక రెండు పూర్తి వ్యతిరేక విషయాలని మన ముందుంచుతుంది. యేసు కూడా తనను అలాగే పైకెత్తాలని అన్నారు. దీని రహస్యం ఒక ఫ్రెంచ్ పదంలో దాగి ఉంది. అంటే యేసు వచ్చింది మరణానికే, ఒక కారుణ్య మరణం ఇవ్వడానికనమాట. ఆయన వచ్చింది మరణాన్ని ఇవ్వడానికి కాదు, మన గొప్ప శత్రువులకి అంతిమ ఘాతాన్ని ఇవ్వడానికి. కాబట్టి ఆయన బలి మరణం మీద సాధించిన ఒక గొప్ప విజయమని చెప్పాలి. అవును, శిలువ మీద ఆయన ఈ శక్తులన్నిటిపై అంతిమ విజయాన్ని పొందారు. యోహాన్ సువార్త చెప్పినట్టు ఈ విజయమే ఆయనను సర్వాధికారిగా అంటే రాజుగా చేసింది. అయితే ఈ విజయం కేవలం చరిత్రల్లో జరిగిపోయింది కాదు, దీనికో లోతైన వ్యక్తిగత అర్థముంది. మన బాప్తిస్మంలో కూడా ఇదే కరుణ మనలో ఉన్న మరణానికి ఒక కూడ్ గ్రాస్ ఇస్తుంది. నిత్య మరణం నుండి మనల్ని కాపాడే ఆయన కరుణను చూసి మనం నిజంగా ఆశ్చర్యపోతాం. జీవం కోసం మీ వైపు చూడటం మాకు నేర్పండి. యేసునామంలో ఆమేన్. మా పాడ్కాస్ట్ విన్నందుకు ధన్యవాదాలు. మరిన్ని అంశాల కోసం వింటూనే ఉండండి.